మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోయారు. స్థానిక కోర్టు కేజ్రీవాల్ ని జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1న ముగియడంతో ఆయన తిరిగి జైలుకి వెళ్లారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ పిటిషన్ ని దాఖలు చేసింది. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై ఉన్నందున దరఖాస్తు పెండింగ్ లో ఉంది. కేజ్రీవాల్ లొంగిపోయిన తర్వాత స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు డ్యూటీ జడ్జ్ దరఖాస్తుని స్వీకరించారు. కేజ్రీవాల్ ని జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. జైల్లో లొంగిపోయే ముందు ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు కేజ్రీవాల్. కొడుకును హత్తుకొని విషన్నవదనంతో బయలుదేరారు కేజ్రీవాల్. రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆప్ పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను తిరిగి జైలుకు వెళ్తున్నానని, అవినీతికి పాల్పడినందుకు కాదు, నియంతృత్వానికి వ్యతిరేకంగా గొంతును వినిపించేందుకు అని కేజ్రీవాల్ అన్నారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సమయంలో అంగీకరించారన్నారు. ఈడీ 500 చోట్ల దాడులు చేసిందని, ఆయన ఒక్కచోట కూడా పైసా కూడా రికవరీ చేయలేదని అన్నారు. వారి వద్ద ఎలాంటి రుజువులు లేవన్నారు కేజ్రీవాల్.